సీనియర్ సిటిజన్‌కి రైల్వే శుభవార్త. సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు 50% రాయితీ ఇస్తుందని చెప్పేసి దక్షిణ మధ్య భారతీయ రైల్వే శాఖ పేర్కొనడం జరిగింది. ఇది ఎంతో పేదవారికి ఉపయోగకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అంతా దీన్ని ఉపయోగించుకొని మన ప్రయాణంలో 50% రాయితీని పొందాలి. ఇది వయసు పురుషులైతే 60 సంవత్సరాలు, మహిళలైతే 52 సంవత్సరాల వరకు రైల్వే శాఖ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా ఒక కార్డ్ తోటి ఆన్లైన్లో కూడా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఉపయోగించుకోవాలి. ఈ రైల్వే శాఖ పెట్టిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంటు. సీనియర్ సిటిజన్లు గమనించండి, రైల్ టికెట్పై 50% రాయితీ. కొత్త విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనవరి 17, 2025 నుంచి భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్లపై 50 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం వయసు మీద పడిన వారికి పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా టికెట్ ధరల భారంతో ప్రయాణం చేయలేకపోయిన వారికి ఈ కొత్త విధానం ఆర్థికంగా సీనియర్ సిటిజన్లకు మేలు చేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కలవడానికి మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వ్యాసంలో ఈ కొత్త విధానం గురించి పూర్తిగా వివరించబడింది. ఇందులో అర్హత, ప్రయాణం, రాయితీ పరిమితి మరియు దీని ప్రయోజనాలు పొందే మార్గాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ రైల్ టికెట్ డిస్కౌంట్ ముఖ్యాంశాలు. ఈ కొత్త విధానంలో సీనియర్ సిటిజన్లు నిర్వచనంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. పురుషుల అర్హత వయసు 60 సంవత్సరాలు కాగా మహిళలకు ఇది 58 సంవత్సరాలు. ఈ మార్పు ద్వారా మరింత మందికి ఈ పథకం లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. వయస్సు నిర్ధారణ కోసం అంగీకరించిన పత్రాలు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, పెన్షన్ పాస్బుక్. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం సమయంలో వీటిలో ఏదైనా ఒక పత్రం కలిగి ఉండడం తప్పనిసరి. మార్గాల వారీగా డిస్కౌంట్ల వివరాలు: స్లీపర్ క్లాస్ 50%, ఏసీ థర్డ్ టైర్ 40%, ఏసీ 2 టైర్ 35%, ఏసీ ఫస్ట్ క్లాస్ 30% రాయితీ, జనరల్ అండ్ సెకండ్ సిట్టింగ్ 45% రాయితీ. ఈ రాయితీ అన్ని రకాల రైళ్లకు వర్తిస్తుంది. అందులో మెయిల్ ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది మరియు ఇతర ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. టికెట్ బుకింగ్ ప్రక్రియ: సీనియర్ సిటిజన్లు ఈ రాయితీని 2 మార్గాలలో పొందవచ్చు. 1. ఆన్లైన్ బుకింగ్, ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా. 2. రైల్వే టికెట్ కౌంటర్, ఏదైనా రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ద్వారా. ఆన్లైన్ బుకింగ్ దశలు: 1. ఐఆర్సిటిసి వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. 2. మీ ప్రయాణ వివరాలు నమోదు చేయండి. 3. ప్రయాణికుల వివరాలు నింపే సమయంలో సీనియర్ సిటిజన్ ఎంపికను ఎంచుకోండి. 4. మీ వయసు మరియు లింగాన్ని నిర్ధారించండి. 5. చెల్లింపు చేసే మీ ఈ టికెట్ పొందండి. సీనియర్ సిటిజన్లకు ఉచిత సదుపాయాలు, ప్రయోజనాలు అండ్ సదుపాయాలు. ఆర్థిక ఊరట: 50% వరకు డిస్కౌంట్ వలన ప్రయాణ వ్యయం తగ్గుతుంది. మెరుగైన వసతులు: డిస్కౌంట్ వలన సీనియర్ సిటిజన్లు మెరుగైన తరగతుల్లో ప్రయాణించవచ్చు. ప్రాధాన్యత కేటాయింపు: లోయర్ కింద బెర్త్ కేటాయింపులు సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత. వీల్చైర్ సదుపాయం: అవసరమైతే స్థితిలో స్టేషన్లో వీల్చైర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వైద్య సహాయం: అత్యవసర పరిస్థితుల్లో రైల్లో వైద్య సహాయం లభిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం: రాయితీ పొందేందుకు చెల్లుబాటు అయ్యే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఈ రాయితీ కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ తనిఖీ సమయంలో వయసు ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. తత్కాల్ టికెట్లకు ఈ రాయితీ వర్తించదు. సీనియర్ సిటిజన్లతో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు రాయితీ వర్తించదు. తరచుగా అడిగే ప్రశ్నలు: FAOQs. ఈ డిస్కౌంట్లు అన్ని రైళ్లకు వర్తిస్తుందా? అవును, ఇది దాదాపు అన్ని రైళ్లకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లకు వర్తించకపోవచ్చు. 2. ప్రతి ప్రయాణానికి మళ్ళీ అప్లై చేయాలా? లేదు. ఐఆర్సిటిసి ప్రొఫైల్లో ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రతి బుకింగ్ సమయంలో ఆటోమేటిక్గా రాయితీ పొందవచ్చు. 3. నేను మరొకరి కోసం టికెట్ బుక్ చేయవచ్చా? అవును, మీరు మరో సీనియర్ సిటిజన్ కోసం టికెట్ బుక్ చేయవచ్చు, కానీ వారి వద్ద
చెల్లుబాటు అయ్యే వయసు ధృవీకరణ పత్రం ఉండాలి. 4. రాయితీ ఉన్న టికెట్ల రిఫండ్ పరిమితులు ఏమైనా ఉన్నాయా? లేదు. రాయితీ టికెట్ల రిఫండ్ నిబంధనలు సాధారణ టికెట్లతో సమానమే. విదేశ సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుందా? లేదు. ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్ అంచనాలు. ఈ కొత్త విధానం విజయవంతంగా అమలు అయిన తర్వాత భవిష్యత్తులో మరింత మెరుగుదల అవకాశం ఉంది. డిజిటల్ ఐడెంటిఫికేషన్ ద్వారా అనుసంధానమైన డిజిటల్ ఐడెంటిఫైర్ ద్వారా ప్రక్రియ మరింత సులభం అవుతుంది. స్మార్ట్ కార్డ్. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్మార్ట్ కార్డులు మరియు ప్రయోజనాలను ఏకీకృతం చేయడానికి మొబైల్ యాప్ సీనియర్ సిటిజన్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసే ప్రత్యేక మొబైల్ యాప్. అంతర్జాతీయ సహకారం. భవిష్యత్తులో ఈ రాయితీ అంతర్జాతీయ ప్రయాణికులు కూడా వర్తించవచ్చు.